జై శ్రీరామన్న అందరికీ. ఈరోజు మీరు చూస్తున్న డైరీ ఫామ్‌లో 25 గేదెలు మరియు పడ్డలు కేవలం 14 లక్షలకే సేల్‌కైతే రావడం జరిగిందన్న. వీరి డైరీ ఫామ్‌లో ఎన్ని పడ్డలున్నాయి, ఎన్ని గేదెలున్నాయి, అవి ఎన్ని పాలిస్తున్నాయి, ఎన్ని ఈనడానికి రెడీగా ఉన్నాయి, ఎన్ని కట్టినవి ఉన్నాయి తెలుసుకునే ముందు రైతు మిత్రుడు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు కొట్టే ప్రతి లైక్ కూడా మాకు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ మేము ముందుకు తేయడానికి ఎంతో ప్రోత్సాహం కలిగించినట్టుగా ఉంటుందండి. అదేవిధంగా మా వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ప్రజెంట్ మీరు చూస్తున్న వీడియో అయితే శుద్ధపూర్వ తాండా మల్లెపల్లి దగ్గర ఎర్రగొండపాలెం మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ లొకేషన్ అవైలబుల్ ఉందన్న. ఈ లొకేషన్ నుంచి రైతు అయితే మనకు సేల్కి అయితే పెట్టడం జరిగింది. ఎవరికైనా నియర్ బైలో ఉంటే ఇది చాలా మంచి అవకాశం అన్న. ఎందుకంటే 14 లక్షలకే 25 గేదెలు పడ్డలు రావడం అనేది అయితే నార్మల్ విషయం కాదు. అందులో ప్రెగ్నెంట్తో ఉన్నాయి, ఆల్రెడీ పాలిచ్చేటివి, ఆల్రెడీ ఈనడానికి రెడీగా ఉన్నాయి అయితే మనకు సేల్కి అయితే రావడం జరిగిందన్న. వీటి గురించి అయితే పూర్తి వీడియో అయితే చూడండి, మీకు ప్రతిదీ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. మొత్తం 25 పశువులన్న. 25 పశువుల్లో 13 పడ్డలు, 10 గేదెలు, 2 దున్నపోతులు అయితే అవైలబుల్ ఉన్నాయన్న. అడిషనల్గా 4 చిన్న దూళ్ళు ఉన్నాయన్న. ఇందులో 2 ఆడవి, 2 మగవి అయితే ఉన్నాయని చెప్పి రైతు అయితే మనకు చెప్పడం జరిగింది. ఇక పడ్డల గురించి వస్తే పడ్డలు మొత్తం 13 పడ్డలు అన్న. ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు వీడియోలో. ఇందులో వచ్చేసి 2 పడ్డలు అయితే డెలివరీ అయ్యి 25 రోజులు అయినాయని చెప్పి రైతు చెప్పడం జరిగింది. ఒక్కొక్క పడ్డకైతే 5 రోజులు డిఫరెంట్ ఉందని చెప్పిండు డెలివరీ మధ్యలో. ఈ రెండింటికి అయితే 2 మగదుడులు అయితే పుట్టడం జరిగిందన్న. ఇవి ప్రజెంట్ వచ్చేసి అయితే పొద్దున సాయంత్రం కలిపి 12 లీటర్లు పాలిస్తున్నాయని చెప్పారు. ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి రైతు చెప్పడం జరిగింది. అదేవిధంగా 10 పడ్డలైతే ప్రెగ్నెంట్‌తోనైతే ఉన్నాయి అని చెప్పి రైతైతే మనకు చెప్పడం జరిగింది. వీటి ప్రెగ్నెన్సీ పీరియడ్ చూసుకుంటే 6 నెలల నుంచి 8 నెలల మధ్య అయితే 8 పడ్డలు ప్రెగ్నెంట్‌తోని ఉన్నాయని చెప్పారు. అంటే కొన్ని 6 నెలలే ఉన్నాయి, కొన్ని 7 నెలలే ఉన్నాయి, కొన్ని 8 నెలలే ఉన్నాయి ప్రెగ్నెంట్ అని చెప్పి రైతైతే చెప్పడం జరిగిందన్న. ఇవి మొత్తం రైతు దొడ్లోనే పెంచడం జరిగింది కాబట్టి ఆల్మోస్ట్ ఒకటే టైంలో హీట్‌కి రావడం జరిగింది. అన్నీ ఒకటే టైంలో కట్టించడం జరిగిందని చెప్పి మనకు రైతు చెప్పడం జరిగింది. కానీ ఇందులో 2 మాత్రం 3 నెలల ప్రెగ్నెంట్‌తో ఉన్నాయని చెప్పి రైతు చెప్పడం జరిగింది. 2 పడ్డలు. ఒక పడ్డ మాత్రం ఇంకా హీట్‌కి రాలేదు, ప్రెగ్నెంట్ అయితే కాలేదు అని చెప్పి మనకు రైతు అయితే క్లియర్‌గా చెప్పడం జరిగింది. మీరు కూడా మీకేమైనా డౌట్స్ ఉంటే డాక్టర్‌ని తీసుకెళ్ళి మీరు ఒకసారి చెక్ చేపించుకున్నాకనే తీసుకోవచ్చు అని చెప్పి రైతైతే మనకు హామీ ఇస్తున్నారు. అన్ని క్వాలిటీస్ కూడా మీరు చూడండి, ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి, ఏం సంగతి అని చెప్పి. ఈ పడ్డల మిల్కింగ్ కెపాసిటీ చూసుకుంటే వీటి మదర్ మిల్కింగ్ కెపాసిటీ అయితే 10 నుంచి 14 లీటర్స్ మధ్య ఉండేయని చెప్పి రైతు చెప్పడం జరిగింది. కానీ వీటికి మాత్రం ఫస్ట్ లాక్టివేషన్‌లో ప్రతి పడ్డ పూటకు 3 లీటర్ల పైనే పాలిస్తాయని చెప్పి మనకు రైతు అయితే చెప్పడం జరిగింది. ఆల్రెడీ ప్రీవియస్‌లో 2 ఈనినయి కూడా 3 పైనే ఇస్తున్నాయని చెప్పి చెప్పడం జరిగిందన్న. మీరొచ్చి చూసుకోవచ్చు ఈనిన పడ్డలు ఏ విధంగా పాలిస్తున్నాయని చెప్పి. అదేవిధంగా వీటికి ఎంత ప్రైస్ పెట్టొచ్చు ఇండివిజువల్‌గా ఒక్కొక్క దానికి అని చెప్పి ప్లీజ్ కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు. ఇలా మీరు చెప్పడం వల్ల తోటి రైతులకు హెల్ప్ చేసిన వాళ్ళైతారు. ఇక మిగిలినయి 10 గేదెలండి. 10 గేదెలలో కూడా 2 గేదెలైతే డెలివరీ అయ్యి కేవలం 15 రోజులు అయితుందని చెప్పి చెప్పడం జరిగిందన్న. 2 గేదెల డెలివరీ గ్యాప్ అయితే 2 రోజులు ఉందని చెప్పి చెప్పడం జరిగింది. వీటి రెండిటికి కూడా పండంటి 2 ఆడదుడులైతే పుట్టడం జరిగిందన్న. ప్రెజెంట్ ఇవైతే రోజుకు ఒకటి 8 లీటర్లు పాలిస్తుందన్న. 2 కలిపి 16 లీటర్లు పాలిస్తున్నా అని చెప్పి మనకు రైతైతే చెప్పడం జరిగింది. పాలు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు అని కూడా రైతు చెప్పడం జరిగింది. ఇందులో వచ్చేసి ప్రెగ్నెన్సీ వచ్చేసి మిగిలినవి ఒక గేదె అయితే ఇంకో 5 రోజుల్లోనే డెలివరీ అవుతుందని చెప్పి మనకు రైతైతే చెప్పడం జరిగింది. దాన్ని కూడా మీరు వీడియోలో అయితే చూసుకోవచ్చు. ఇంకా మిగతా 7 గేదెలు మాత్రము ప్రెగ్నెంట్‌లో అయితే ఉన్నాయండి. వీటిలో వచ్చేసి 4 గేదెలు 8 నెలల నుంచి 7 నెలల ప్రెగ్నెన్సీలో అయితే ఉండడం జరిగిందన్న. 2 వచ్చేసి 7 నెలల ప్రెగ్నెంట్‌వి, 2 వచ్చేసి 8 నెలల ప్రెగ్నెంట్‌వి ఉన్నాయని చెప్పి రైతు చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగతా 3 వచ్చేసి 4 నెలల ప్రెగ్నెంట్‌వి ఉన్నాయని చెప్పడం జరిగిందన్న. ఈ 4 నెలల ప్రెగ్నెంట్ అంటే డేస్ అయితే డిఫరెన్స్ ఉన్నాయి, హీట్‌కి వచ్చిన డేస్. ప్రెగ్నెంట్ అయితే సేమ్ టు సేమ్ 4 నెలలు నడుస్తుందని చెప్పి మనకైతే రైతు చెప్పడం జరిగింది. వీటన్ని మిల్కింగ్ కెపాసిటీ చూసుకున్నా సరే మీకు 8-10 లీటర్స్ అయితే మిల్కింగ్ కెపాసిటీ ఉంటదని చెప్పి మనకు రైతైతే చెప్పడం జరిగింది. మీరు చూసుకోవచ్చు బఫెలోస్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి. అదేవిధంగా ఈ బఫెలోస్‌కి ఎంత ప్రైస్ పెట్టొచ్చు ఇండివిజువల్‌గా అని చెప్పి ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. ఇలా చెప్పడం వల్ల తోటి రైతులకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు. ఒక ఎగ్జాక్ట్‌గా ఎంత ప్రైస్ పెట్టి మనం బఫెలోని కొనాలి, ఎంత మిల్క్ ఇచ్చేదానికి ఎంత ప్రైస్ పెట్టొచ్చు అని చెప్పి ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఫైనల్‌గా అయితే ఇంక 2 దున్నపోతులు అయితే అవైలబుల్ ఉన్నాయండి. వీటి వయసు వచ్చేసి 2 సంవత్సరాలు దాటిందని చెప్పి రైతైతే చెప్పడం జరిగింది. ఇవి కూడా పండ్లు కూడా వేయలేవని చెప్పి రైతైతే చెప్పడం జరిగిందండి. ఇక చివరిగా అడ్రస్ వచ్చేసి
సుద్దకుర్వ తాండా, మల్లెపల్లె గ్రామం, ఎర్రగొండపాలెం మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి. వీరికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఎవరికైనా కావాలనుకుంటే డైరెక్ట్గా మాట్లాడుకొని తీసుకోవచ్చు. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం మన రైతు మిత్ర పేజీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వండర్ఫుల్ వీడియో.